ఈ చేప కారణంగానే ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఓర్ ఫిష్ ను ప్రపంచవ్యాప్తంగా న్యూస్ లో అందరూ చూసే ఉంటారు. అయితే కొన్ని శతాబ్దాలుగా శాపగ్రస్తంగా భావిస్తున్నారని మీకు గుర్తుందా? ఈ భూకంపం వంటి తీవ్రమైన విషయాన్ని ఈ చేపతో ఎందుకు ముడిపెడుతున్నారని? నిజానికి ఆ ప్రజలు చెప్తున్న దాంట్లో ఒక విషయం ఉంది. ఈ చేప కనిపించిన తర్వాత ఫస్ట్ కెనడియాలో వంకోవర్ లో భూకంపం వచ్చింది, ఆ తర్వాత జపాన్ లో వచ్చింది, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చింది, ఆ తర్వాత మయన్మార్ లో వచ్చింది, ఆ తర్వాత థాయిలాండ్ లో వచ్చింది. అయితే ఇవి చిన్న చిన్న భూకంపాలు కాదు, పెద్ద పెద్ద భూకంపాలు. అయితే ఇది చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇంత పెద్ద భూకంపాలు వరాసగా వస్తుంది. బహుశా ఇప్పుడు దీనికోసం ప్రభుత్వం కూడా సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఈ చేపలు సముద్రం లోపల ప్రకంపనాలను అనుభూతి చెంది బయటకు వస్తున్నాయి. ఈ సిద్ధాంతం బహుశా సరైనది. అవును, భూకంపానికి ముందు ప్రకృతి నుండి మనకు కొద్దిగా అనధికారిక హెచ్చరికలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది మంచి విషయం అయినప్పటికీ భూకంపాన్ని అంచనా వేసే యంత్రం ఇప్పుడు వచ్చి ప్రపంచంలో ఎక్కడా తయారవ్వలేదు. శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ దీని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఒకవేళ అయ్యి ఉంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భూకంపం నుండి రక్షించబడి ఉండేవారు.